ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూసారా కూర ఎంత రుచికరంగా ఉందో? చాలా బాగుందమ్మా. అమ్మ చేతి వంటలోని అద్భుతం, పులిహోర తెచ్చే ఆనందం, వీటి గురించిన ఈ విశ్లేషణలోకి మనం నేరుగా వెళ్ళిపోదాం. వంటలో ప్రేమ ఉంటే మనస్సులో ఆనందముంటుంది. ఎంత అద్భుతమైన మాట కదా! ఈ సూత్రంతోనే అస్సలు విషయం మొదలవుతుంది. ఇంట్లో చేసే ప్రతి వంటకం వెనుక ఒక మంచి నీతి, గొప్ప కుటుంబ విలువలు దాగి ఉంటాయని ఇది చెబుతుంది. చీరకట్టులో ఉన్న మన తెలుగు అమ్మ చిరునవ్వుతో వంట చేస్తూ జీవిత పాఠాలు నేర్పించడం ఒక్కసారి ఊహించుకుందాం. ఒక అందమైన ఉదయం, వంటింట్లో నిమ్మ, పోపుల కమ్మని వాసనల మధ్య ఈ కథ ఉత్సాహంగా మొదలవుతుంది. అప్పుడే చిన్ను అనే పిల్లాడు ఎంతో ఆసక్తిగా పరిగెత్తుకొచ్చి అమ్మా ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. దానికి అమ్మ చిరునవ్వుతో ఈరోజు మనింట్లో స్పెషల్ ఐటం పులిహోర చేస్తున్నానని ఆప్యాయంగా చెప్పింది. అలా పులిహోర కలుపుతూనే ఒక చిన్న పల్లెటూరులో జరిగిన ఇద్దరు ప్రాణస్నేహితుల కథలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఆ కథలోని ముఖ్యపాత్రలు వీళ్లే. ఒకరు పేదవాడు, మరొకరు ధనవంతుడైన బాలుడు. స్కూల్లో లంచ్ బెల్ మోగింది. కాని ఆ పేద పిల్లాడి దగ్గర తినడానికి ఏమీ లేక బాధగా కూర్చున్నాడు. అప్పుడు ఆ ధనవంతుడైన స్నేహితుడు ముందుకొచ్చి వాళ్ల అమ్మ చేసిన కమ్మని పులిహోరను పంచుకోవాలని అనుకున్నాడు. రా మనిద్దరం కలిసి తిందాం అని ఎంతో సంతోషంగా పిలిచాడు. ఇది నిజంగా మనసును హత్తుకునే క్షణం కదూ? అలా ఆ చిన్న భోజనం పంచుకోవడం వాళ్లకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ రోజునుంచే వాళ్లు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ కథంతా శ్రద్ధగా విన్న చిన్నుకు ఒక డౌటొచ్చింది. అంటే ఫుడ్ పంచుకోవడం ఎప్పుడూ మంచిదేనా అని అడిగాడు. అవును బంగారం అని అమ్మ ఎంతో ప్రేమగా చెప్పింది. ఈ చిన్నమాట కథలోని అసలు నీతిని స్పష్టం చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆ తర్వాత వాళ్ల కుటుంబమంతా కలిసి ఆ పులిహోరను ఎంతో ఆనందంగా తిన్నారు. ఎందుకంటే వంటలో మనస్ఫూర్తిగా ప్రేమను రంగరించినప్పుడు ఆ కుటుంబం మొత్తంలో అనంతమైన ఆనందం వెల్లివిరుస్తుంది. అమ్మచేతి వంట ఎప్పుడూ ఎలాంటి స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమతో, అమితమైన శ్రద్ధతో నిండి ఉంటుంది. ఆ భోజనాన్ని ఇతరులతో పంచుకోవడమనే చిన్న పని మన మనసును నిజంగా ఎంతో కాంతివంతంగా వెలిగిస్తుంది. కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం వల్ల ఆ ఆనందం మరింత పెరుగుతుంది. అందరి మధ్య బంధం బలపడుతుంది. పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది కదా! మరి తర్వాత భోజనాన్ని మనం ఎవరితో పంచుకుందాం? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. Don't forget to like, share, and subscribe for more fun learning videos.